దీన్నే పాలవిల్లు అంటారు. ఇంట్లో చిన్న కొడుకు కింద అందుకే పుట్టకూడదు. మాకు బయట వర్షం పడుతుంది. పరమానందం ఈజ్ రెడీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్ తెలుగు. ఈరోజు వినాయక చవితి కదా, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయక చవితికి చాలా రకాల పిండి వంటలు ఇవన్నీ చేస్తున్నారు. మీకు ఒకసారి చూపించేస్తాను చూడండి. ఇదేంటి? ఇది పరమాన్నమా? అది బూరెలకి పప్పు కూడా చేస్తున్నాను. బూరెలకి పప్ప. ఇదే పాలవిల్లు. మీకు తెలిసి ఉంటుంది, తెలియకపోతే తెలుసుకోండి. ఇప్పుడు దీనికి ఉన్న దారాలన్నీ మనం తీసి మంచిగా చేద్దాం. ఇప్పుడు మళ్ళీ 100 సామాన్లు చెప్తున్నారు. ఎందుకంటే రోల్పల్ మిల్లు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు సామాన్లు తేవాలంట. అందుకనే ఇంట్లో చిన్న కొడుకు కింద పుట్టకూడదు. బయట వర్షం ఎలా ఆడుతుందో చూడండి. పేరేంటో నేను మర్చిపోయాను, బట్ ప్రతి సంవత్సరం బయట పెడతారు మా ఇంట్లో. చూడండి పర్వానన్న ఎలా పొగలు వచ్చేస్తుంది అనేది. ఇప్పుడు మామిడాకులు కట్టాలి. అమ్మతో ఆడితే అయిపోతుందమ్మా. మనతో ఎలా చేస్తున్నారో ఇప్పుడు పనులు చేయించిన వాళ్ళు కూడా డైలీ పనులు చెప్తున్నారు. నాకు పనులు చేయడం అంటే ఎంత బద్ధకమో మీకు తెలియదు. అలాంటి వాడికి పనులు చెప్తారు డైలీ. చిన్న కొడుకు అంటే కూలి పనే. ఇంకా ఇంట్లో చిన్న కొడుకు ఉన్నాడంటే కూలోడి కింద లెక్క. నేను ఇలా మామిడాకులు కట్టి చాలా సంవత్సరాలు అయింది అనుకుంటా, నాకు గుర్తులేదు. అవ్వద్ది, గట్టిగానే అవ్వద్ది. చాలా టైం గ్యాప్ వచ్చింది. ఇలాగైనా కట్టాల్సింది. ఇలా కట్టాలనుకుంటా మనకేదో వచ్చిన ముళ్ళు వేసేస్తాం. ఇప్పుడు బాగుంది, ఎక్కడికన్నా ఉంది. ఈ మామిడాకులు ఎలాంటివి కట్టేటప్పుడు కాస్త చూసుకుని కట్టాలి. తర్వాత దీన్ని టైట్ చేస్తే తెప్పింది. ఈ మామిడాకులు కట్టడం అనేది M1 పాస్ అయినంత ఈజీ కాదు. దీనికంటూ స్పెషల్ స్కిల్, టాలెంటెడ్ ఇలాంటివన్నీ ఉండాలి మనకి. నా రోటం ఎలా చేస్తారు మరి ఇంట్లో. ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది. మొత్తం వర్షమే. వెనకాల మీకు ఆడుతుందో లేదో అది చూపిస్తాను. ఇదిగోండి ఫుల్గా వర్షం వస్తుంది. ఇక్కడ దేవుడి గదికి మామిడాకులు కట్టేస్తున్నాను. ఇంకా కడిగిన ఫ్రూట్స్ ఇవి. వెనకాల వర్షం మరీ దారుణంగా ఆడుతుంది. చాలా దారుణంగా ఆడుతుంది వర్షం. ఈ వర్షంలో నా బైక్ మొత్తం తడిసిపోయింది. అదే బోర్ల లోపల ఉంటాయి కదా, బోర్ల లోపల అది దీన్ని మంచిగా మధ్య కింద చేసి బోర్ లోపల పెడతారు. ఇది బెల్లం తాలిపులకి పాకం అన్నమాట. బెల్లం పాకం. మనము బెల్లం తాలిపులు, బెల్లం ఏదో ఒకటి. లేవు బాబు, లేవు. చిన్న లేగమ్మా, తెల్లారింది లేగు. టైం 11 అయ్యింది. ఏంటి పోనీ ఒకసారి హలో చెప్పు మన వాళ్ళకి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పేసి పడుకో. చూసారా మన మియోంగడు ఎలా హాయ్ చెప్తున్నాడో. మీరు కూడా ఒకసారి దానికి హాయ్ చెప్పేస్తే బాగుంటుంది. నిమ్మకాయ రసం మనం పులిహోరలో వేస్తాం కదా, దానికోసం నిమ్మకాయ రసం. పులిహోర రైస్ మీద నిమ్మకాయ రసం వేస్తున్నారు. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. నేనైతే మేకప్ ఇలాంటివి ఏమీ పెద్ద ప్రిఫర్ చేయను. సో అందుకే ఎలా పడితే అలా వీడియోలు చేస్తున్నాను. ఇదిగోండి పులిహోరలోకి రైస్. ఇది పులిహోరలోకి రైస్. ఊరిలోకి లోపల ఉంటుంది, పప్పు టైప్ ఉంటుంది అని చూపించాను కదా, అదిగోండి అది ఇదే. దీన్ని కాస్త డ్రై చేస్తే మనకి రౌండ్గా చేసుకోవడానికి బాగుంటుంది. సో అందుకే మనం ట్రై చేస్తున్నాం. దీని పేరేంటో నేను మర్చిపోయాను, ఏదో అట్లే.
పులిహార సామాన్లు ఇవి. మనం పులిహార ఎప్పుడూ కలపడమే తప్ప ఎప్పుడూ చేసేదేం లేదు. ఇంకా ఏమి చేయలేదు. ఇవన్నీ పాలవెల్లి కట్టారు. ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. రోజు వర్షం అసలు తగ్గేలాగే లేదు. ఒకసారి చూడండి. 2 రోజుల క్రితం ఇందులో వాచ్ వదిలేసాను. ఇప్పుడు అది ఎలా ఉందో ఏంటో. టేస్ట్ చూస్తే బాగానే ఉంది, బాగానే వర్క్ అవుతుంది. పులిహార రెడీ అయిపోయింది. మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో కూడా ఎవరో పులిహార బాగా కలిపే వాళ్ళు ఉంటారా? వాళ్ళ నేమ్ కామెంట్ బాక్స్లో ట్యాగ్ చేయండి. ఐటమ్స్ అన్ని కొద్ది కొద్దిగా బౌల్స్లో వేస్తున్నారు దేవుడి దగ్గర పెట్టడానికి. ఇవన్నీ పైకట్టుకుపోదాం మనం. బేగ రావాలంట. ఇందాడ దేవుడిగా చూపించాను కదా, అందులో పెట్టడమే మనం. మళ్ళీ ప్లేట్ కింద కట్టిపోయి రిమైనింగ్ ఐటమ్స్ తెచ్చేద్దాం. మా అమ్మ గారెలు వేస్తున్నారు చూడండి. మా అమ్మ ఏదో చెప్తారండి మీకు. గారెలు ఇలా చేస్తారు. ఒకళ్ళు అయితే పేపర్ మీద వేసి చేస్తారు. కాకపోతే నేను ఇలాగే చేస్తాను. చూసారా, నాతో ఎన్నిసార్లు తిప్పిస్తున్నారు. ఇలా చిన్న కొడుకు అంటే కూలోడు. ఇంకా పండుగ వస్తే చాలు చిన్న కొడుకు కూలోడు. ఇంకా దాంట్లో ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇందాక డ్రై అయిపోయిన ఐటెం తీసుకుని బోర్లు చేస్తున్నారు, రౌండ్గా చూడుతున్నారు. ఇంకా దండం పెట్టకుండా పులిహార ఏమీ సామాన్లు ఏమి ముట్టుకొని అవుతాం. మా అమ్మకి తెలిస్తే నన్ను చీపురు కట్టి తిరిగేసి మీరు కొడుతుంది. నన్ను అడగాలి, ఒప్పుకోను, బతిమాలాలి. సంవత్సరం పడుతుంది. వేసారు. వీడు ఉన్నాడు చూడు, మనోడి గురించి చెప్పాలంటే ఎవరికి లేనంత బద్ధకం ఉంటుంది వీడికి. ఇలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్లో కూడా ఎవడొకడు ఉంటాడో, వాడి నేమ్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాంటి వాడికి ఈ వీడియో షేర్ చేసి ఒకటే చెప్పండి, అరే నీకున్నంత బద్ధకం ఇంకెవడికి ఉండదురా. పడుకో లేచించాలే కానీ ఇంకా పడుకో నువ్వు. నీకున్నంత బద్ధకం ఎవడికి ఉండదు కానీ ఇంకా పడుకో నువ్వు. ఇంకా దేవుడి రూమ్లోకి వెళ్ళి దండం పెట్టేసుకుందాం మనం. ఓ దేవుడా, ఓ మంచి దేవుడా. అలాగే మనం స్టార్ట్ చేసాం కాబట్టి మనకి మంచి రీచ్ వచ్చేలాగా చూడు. అట్లీస్ట్ ఒక 1 million సబ్స్క్రైబర్స్. ரொம்ப కష్టం బ్రో. పోనీ ఒక 100K. ரொம்ப కష్టం బ్రో. సర్లే ఇంకేం చేస్తాం. మన వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి. అలుగుండేలో నేను ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.